జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలపై పని మొదలుపెట్టింది కేబినెట్ సబ్ కమిటీ. ఇవాళ తొలి సమావేశం కానున్న కేబినెట్ సబ్ కమిటీ ముందుగా గవర్నర్ నరసింహన్తో కొద్దిసేపటి క్రితం సమావేశమైంది. జూన్ 2న వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లపై చర్చిస్తోంది. వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించనుంది సబ్ కమిటీ. మరోవైపు గవర్నర్తో సమావేశం అనంతరం మధ్యాహ్నం సబ్ కమిటీ తొలి భేటీ కానుంది. హైదరాబాద్తో పాటు ఇతర నగరాలు, జిల్లా, మండల కేంద్రాల్లో ఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంపై చర్చించనుంది. మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గవర్నర్ తో భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజేందర్ కొద్దిసేపటి క్రితమే జూన్ 2 ఏర్పాట్లపై నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం గవర్నర్ తో రాజ్భవన్ లో భేటీ అయింది. ప్రధానంగా జూన్ 2వ తారీఖు ద్వితీయ వార్షికోత్సవం రాష్ట్రం ఏర్పాటు 2 ఏళ్ల సంబంధించినటువంటి సంబరాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గవర్నర్ ని కూడా ఆహ్వానించాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గవర్నర్ తో భేటారు. ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఏ ఏర్పాట్లు చేస్తున్నటువంటి విషయాలపై కూడా గవర్నర్ తో చర్చిస్తున్నారు. గవర్నరే స్వయంగా ఈ మంత్రులను క్యాబినెట్ సబ్ కమిటీకి పిలుచుకున్నట్టుగా అధికారులు మంత్రులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ రోజు గవర్నర్ తో మంత్రులు చర్చిస్తారు. మరోవైపు గవర్నర్ కూడా పెరేడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి వేడుకలకు రావాలని చెప్పి వాళ్ళు మంత్రులు ఆహ్వానించారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి అదేవిధంగా హైదరాబాద్ వరకు జిల్లా కేంద్రాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలి, అమరవీరుల కుటుంబాలకు సన్మానాలు చేయాలి, మొత్తం ప్రజలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరోవైపు జూన్ 2 ఏర్పాట్లను గతంలో కంటే చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ అన్ని అంశాలను గవర్నర్ తో సమావేశంలో చర్చిస్తారు. మరోవైపు కొన్ని కార్యక్రమాల్లో కూడా గవర్నర్ ని పాల్గొనాలని, అంటే పెరేడ్ గ్రౌండ్ తో పాటు మిగతా కార్యక్రమాల్లో కూడా గవర్నర్ ని పాల్గొనేలా మంత్రివర్గ ఉపసంఘం గవర్నర్ ఆహ్వానించినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని విషయాలపై గవర్నర్ కూడా మంత్రులని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ నరసింహన్తో నాయన్ నరసింహారెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్, చందులాల్, కేటీఆర్ ఈ 4 మంత్రులు హాజరయ్యారు. మిగతా జూపల్లి కృష్ణారావు ఇతర వేరే కార్యక్రమంలో ఉండగా ఆయన హాజరు కాలేదు. మొత్తంగా జూన్ 2 ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి మంత్రులు చెప్తున్నారు. మరోవైపు భారీగానే నిధులు కూడా కేటాయిస్తున్నట్టుగా మంత్రులు గవర్నర్ కు వివరించారు. గవర్నర్ పెరేడ్ గ్రౌండ్ లోకి ఆహ్వానించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చూస్తున్నారు. మరి ఇంకొక వైపు ట్యాంక్ బండ్ మీద జూన్ 2వ తారీఖున ట్యాంక్ బండ్ పై కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాణసంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కూడా గవర్నర్ ని ఆహ్వానించేటువంటి అవకాశం ఉన్నాయి. మొత్తంగా 2వ తారీఖున పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం నెలకొనే విధంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. కాబట్టి క్యాబినెట్ సబ్ కమిటీ గవర్నర్ తో ఏ ఏర్పాట్లు చేస్తున్నారంటే విషయాలపై చర్చిస్తున్నారు. మరోవైపు గవర్నర్ కూడా వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని అడిగి తెలుసుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. రాజేందర్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.